బాబా నీ తీయని మురళీరవళి వినిన మనసు పులకరించే, ఓ వినిన మనసు పులకరించే. బాబా నీ తీయని మురళీరవళి వినిన మనసు పులకరించే, ఓ వినిన మనసు పులకరించే. రాసలీలలే ఆడి పాడి, రాసలీలలే ఆడి పాడి పరవశించి మనసు ఊయలుగే, ఓ ओम शांति। मीठे बच्चे, सबसे अच्छा दैवी गुण है शांत रहना, अधिक आवाज़ में ना आना, मीठा बोलना। तुम बच्चे अभी टॉकी से मूवी से साइलेंस में जाते हो, इसलिए अधिक आवाज़ में ना आओ. మధురమైన పిల్లలు, అన్నిటికంటే మంచి దైవీ గుణము శాంతంగా ఉండడం, అధికంగా ధ్వనిలోకి రాకుండా ఉండడం, మధురంగా మాట్లాడడం. మీరిప్పుడు టాకీ నుంచి మూవీ నుంచి సైలెన్స్లోకి వెళ్తారు. అందుకే అధికంగా ధ్వనిలోకి రాకండి. प्रश्न, किस मुख्य धारणा के आधार से सर्व दैवी गुण स्वतः आते जाएंगे? ये मुख्य धारणा ఆధారంతో సర్వ దైవీ గుణాలు స్వతహాగా మనలో వస్తూ ఉంటాయి. ఏ ముఖ్య ధారణ? ముఖ్య है पवित्रता की धारणा. मुख्यమైనది पवित्रता యొక్క धारण. देवताएं पवित्र है, इसलिए उनमें दैवी गुण है. దేవతలు పవిత్రులు, అందుకే వాళ్ళలో దైవీ గుణాలు ఉన్నాయి. इस दुनिया में कोई में भी दैवी गुण नहीं हो सकते. रावण राज्य में दैवी गुण कहाँ से आए? ఈ ప్రపంచంలో ఎవ్వరిలోనూ దైవీ గుణాలు అనేవి ఉండవు. రావణ రాజ్యంలో దైవీ గుణాలు ఎక్కడి నుండి వస్తాయి? తుమ్ రాయల్ బచ్చే అభి దైవీ గుణ ధారణ కర్ రహే హో. మీరందరూ రాయల్ పిల్లలు, ఇప్పుడు దైవీ గుణాలు ధారణ చేస్తున్నారు. గుణాలు ఉండడం వేరు, గుణాలలో దివ్యత ఉండడము అది వేరు కదా. మీరు ఆలోచించండి. గుణాలలో దివ్యత అంటే ఏంటి? ఒక్కొక్క గుణాన్ని గురించి మీరు తీసుకొని చింతన చేయండి. ఈరోజు బాబా పాట ఏం చెప్తున్నారంటే, భోలేనాథ్ సే నిరాలా కోయి ఔర్ నహీ. భోలేనాథుడి కంటే అతీతంగా ఇంకెవరు లేరు అని. ఓం శాంతి. అభి బచ్చే సమజ్తే హై कि बिगड़ी को बनाने वाला एक ही है. పిల్లలు అర్థం చేసుకుంటున్నారు, పాడైపోయిన దాన్ని బాగు చేసేవాడు ఒక్కడే ఉన్నారు. భక్తి మార్గ మే అనేకోं के पास जाते हैं. భక్తి మార్గంలో అనేక మంది దగ్గరికి వెళ్తూ ఉంటారు. కిత్నీ తీర్థయాత్రయే ఆది కర్తే హై. ఎన్నో తీర్థయాత్రలు మొదలైనవి చేస్తూ ఉంటారు. కానీ పాడైపోయిన దాన్ని బాగు చేసేవాడు, పతితుల్ని పావనంగా చేసేవాడైతే ఒక్కరే. సద్గతి దాత, గైడ్, లిబరేటర్ కూడా ఆయన ఒక్కడే. ఇప్పుడు కీర్తన జరుగుతుంది, కానీ అనేక మంది మనుషులు, అనేక ధర్మాలు, మఠాలు, పీఠాలు, శాస్త్రాలు ఉన్న కారణంగా అనేక దారులు వెతుకుతూ ఉంటారు. సుఖము, శాంతి కోసము సత్సంగాలలో వెళ్తూ ఉంటారు.
అది కూడా వెళ్ళని వాళ్ళు మాయావి మస్తీలో ఉంటారు, మునిగిపోయి ఉంటారు. పిల్లలకి ఈ విషయం కూడా తెలుసు. ఇప్పుడు కలియుగం యొక్క అంతిమ సమయము. మనుషులకి తెలియదు సత్యయుగం ఎప్పుడు ఉంటుంది ఏంటి అని. ఇప్పుడు ఏముంది కానీ చిన్న పిల్లలకి కూడా అర్థమవుతుంది కదా. కొత్త ప్రపంచంలో సుఖము, పాత ప్రపంచంలో తప్పకుండా దుఃఖమే ఉంటుంది. ఈ పాత ప్రపంచంలో అనేక మంది మనుషులు, అనేక ధర్మాలు ఉన్నాయి. మీరు ఎవరికైనా వివరించగలరు, ఇది కలియుగము, సత్యయుగము గడిచిపోయింది. అక్కడ ఒకే ఒక ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది, వేరే ఏ ధర్మము ఉండేది కాదు. బాబా చాలాసార్లు వివరించారు, అయినా వివరిస్తూ ఉంటారు. ఎవరు వస్తే వాళ్ళకి కొత్త ప్రపంచము, పాత ప్రపంచానికి ఉన్న తేడా వివరించాలి. వాళ్ళు ఏమన్నా అననివ్వండి. కొందరు 10,000 సంవత్సరాల ఆయుష్ అంటారు, కొందరు 30,000 సంవత్సరాలు అంటారు. అనేక మతాలు ఉన్నాయి కదా. వాళ్ళ దగ్గర అయితే ఉన్నది శాస్త్రాల మతము. అనేక శాస్త్రాలు, అనేక మతాలు. మానవ మతం కదా అది. శాస్త్రాలు కూడా రాసేది ఎవరు? మనుషులే కదా. అందుకని శాస్త్రాలు కూడా మానవ మతమే. దేవతలేమీ శాస్త్రాలు రాయరు. సత్యయుగంలో దేవీ దేవతా ధర్మం ఉంటుంది. వాళ్ళని మనుష్యులు అని కూడా అనడానికి లేదు. ఎవరిని? సత్యయుగి వాళ్ళని మనుషులు అనడానికి లేదు, దేవతలు. మిత్రులు, సంబంధికులు కలుసుకున్నప్పుడు వాళ్ళకి కూర్చోబెట్టి వివరించాలి. సత్యయుగంలో దేవతా ధర్మం ఉండింది, ఇప్పుడైతే మనుషులు మానవ మతంలో ఉన్నారు అని ఆలోచించవలసిన విషయం కదా. కొత్త ప్రపంచంలో ఎంత తక్కువ మంది మనుషులు ఉంటారు, పాత ప్రపంచంలో ఎంత వృద్ధి అయిపోయింది. సత్యయుగంలో కేవలము ఒక్క దేవతా ధర్మమే ఉండేది. మనుషులు కూడా కొద్దిమందే ఉండేవారు. దైవీ గుణాలు దేవతలలోనే ఉంటాయి, మనుషుల్లో ఉండవు. అందుకే మనుషులు వెళ్ళి దేవతల ముందు నమస్కారము చేస్తున్నారు కదా. దేవతల్ని మహిమ చేస్తూ ఉంటారు. వాళ్ళు స్వర్గవాసులు అన్న విషయము తెలుసు. మేము నరకవాసులు, కలియుగవాసులు అని అనుకుంటారు. మనుషులలోనైతే దైవీ గుణాలు ఉండవు. ఎవరైనా ఫలానా వాళ్ళలో చాలా మంచి దైవీ గుణాలు ఉన్నాయి అని అంటారనుకోండి, మీరేం చెప్పాలి? లేదు, దైవీ గుణాలు దేవతల్లోనే ఉంటాయి, ఎందుకంటే వాళ్ళలో పవిత్రత ఉంది. ఉత్త గుణాలు ఉంటాయి మనుషులలో, దైవీ గుణాలు దేవతల్లోనే ఉంటాయి. ఇక్కడ పవిత్రులుగా లేనందువల్ల ఎవరిలోనూ దైవీ గుణాలైతే ఉండవు. ఎందుకంటే ఆసురి రావణ రాజ్యము ఉంది కదా. కొత్త వృక్షంలో దైవీ గుణాలున్న దేవతలే ఉంటారు. తర్వాత వృక్షము పురాతనం అవుతుంది. రావణ రాజ్యంలో దైవీ గుణాలు ఉండేవాళ్ళు ఉండరు. సత్యయుగంలో ఆది సనాతన దేవీ దేవత ప్రవృత్తి మార్గం ఉండేది. ప్రవృత్తి మార్గం వాళ్ళదే మహిమ చేయబడింది. సత్యయుగంలో మనము పవిత్ర దేవీ దేవతలుగా ఉండేవాళ్ళము. సన్యాస మార్గం అనేది లేదు. సత్యయుగంలో సన్యాస మార్గం లేదు, పవిత్ర దేవీ దేవత ప్రవృత్తి ఉండేది. ఎన్ని పాయింట్స్ బాబా చెప్తూ ఉంటారు, కానీ అన్ని పాయింట్స్ ఎవరి బుద్ధిలోనూ ఉండడం లేదు. పాయింట్స్ మర్చిపోతున్నారు, అందుకే కదా ఫెయిల్ అయిపోతున్నారు. ఈరోజు మురళీలో బాబా ఏం చెప్పారో మీకు గుర్తుందా? రివైజ్ చేశారా? చేయండి. బాబా ఎన్ని పాయింట్స్ ఇస్తున్నారు, గుర్తుండట్లేదు, ఫెయిల్ అయిపోతారా అంటున్నారు. దైవీ గుణాలు ధారణ చేయలేరు. ఒకే ఒక దైవీ గుణము చాలా మంచిది. ఎక్కువగా ఏమీ మాట్లాడకపోవడం, ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకపోవడం, మధురంగా మాట్లాడడం,
చాలా తక్కువగా మాట్లాడడం. ఎందుకంటే మీరు పిల్లలు టాకీ నుంచి మూవీ నుంచి సైలెన్స్లోకి వెళ్ళాలి. మరి అందుకే టాకీని చాలా తగ్గించాలి కదా, మాటల్ని తగ్గించాలి కదా. చాలా నెమ్మదిగా మాట్లాడే వాళ్ళైతే వీళ్ళు చాలా రాయల్ ఫ్యామిలీ అని అనుకుంటారట. ఎవరైనా చాలా నెమ్మదిగా మాట్లాడితే వీళ్ళు రాయల్ అనుకుంటారు. నోటి నుండి ఎప్పుడు రత్నాలే రావాలి. సన్యాసులు కావచ్చు, వేరెవరైనా కావచ్చు, వాళ్ళకి కూడా కొత్త ప్రపంచము పాత ప్రపంచం యొక్క కాంట్రాస్ట్ చెప్పాలి. సత్యయుగంలో దైవీ గుణాలున్న దేవతలు ఉండేవారు. అది ప్రవృత్తి మార్గం ఉండేది. సన్యాసుల ధర్మమే వేరు. అయినా కూడా మీరు అర్థం చేసుకుంటున్నారు, కొత్త సృష్టి సతోప్రధానంగా ఉంటుంది. ఇప్పుడు తమో ప్రధానంగా ఉంది. ఆత్మ తమో ప్రధానం అవుతుంది, శరీరం కూడా తమో ప్రధానమే దొరుకుతుంది. ఇప్పుడు ఉన్నదే పతిత ప్రపంచము. అందరినీ పతితులనే అనాలి కదా. అదైతే పావన సతోప్రధాన ప్రపంచము. ఆ కొత్త ప్రపంచమే ఇప్పుడు పురాతనం అయిపోయింది. ఈ సమయంలో అందరూ మనుష్యాత్మలు నాస్తికులు. అందుకే చాలా హంగామాలు ఉన్నాయి. మనుషులందరూ ఎలా ఉన్నారు? నాస్తికులు. అందుకే హంగామాలు. దిక్కెవరు అన్నది తెలుసుకొని కారణంగా పరస్పరము గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. చూడండి, అమ్మా నాన్న లేని వాళ్ళు ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళు ఎప్పుడు గొడవలు పెట్టుకుంటూ అలా ఉంటారు కదా. అలాగే దిక్కులేని వాళ్ళు లాగా అయిపోయారు కదా, అందుకని గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. రచనని తెలుసుకునే వాళ్ళని ఆస్తికులని అంటారు. సైన్స్ ధర్మం వాళ్ళైతే కొత్త ప్రపంచాన్ని గురించి వాళ్ళకి తెలియదు. అందుకనే సన్యాస ధర్మం, సైన్స్ కాదు, సన్యాస ధర్మం వాళ్ళకి కొత్త ప్రపంచం గురించి తెలియదు. అందుకే వాళ్ళు అక్కడికి రారు. బాబా వివరించారు, ఇప్పుడు ఆత్మలందరూ తమో ప్రధానం అయిపోయారు. సతోప్రధానంగా ఎవరు చేయగలరు? బాబాయే చేయగలరు, ఇంకెవరు చేయలేరు. సతోప్రధాన ప్రపంచంలో కొద్దిమంది మనుషులే ఉంటారు, మిగతా అందరూ ముక్తిధామంలో ఉంటారు. బ్రహ్మతత్వం ఉంది, అక్కడ ఆత్మలందరూ నివాసం ఉంటారు. దాన్ని బ్రహ్మాండం అని కూడా అంటారు. ఆత్మ అయితే అవినాశి కదా. ఇది అవినాశి నాటకము. దీనిలో ఆత్మలందరిది పాత్ర ఉంది. నాటకం ఎప్పుడు మొదలైంది ఇది కూడా ఎవరు చెప్పలేరు. ఇది అనాది డ్రామా కదా. బాబా కేవలము పాత ప్రపంచాన్ని కొత్తగా చేయడం కోసం రావాల్సి ఉంటుంది. కొత్తగా ప్రపంచాన్ని తయారు చేయరు, పాత ప్రపంచాన్ని కొత్తగా చేస్తారు. బాబా కొత్త సృష్టిని తయారు చేస్తారని అనుకోకండి. పతితులు అయిపోయినప్పుడే పిలుస్తూ ఉంటారు. సత్యయుగంలో ఎవరు పిలవరు కదా. ఇది పతిత ప్రపంచము. రావణుడు పతితంగా చేస్తాడు, పరంపిత పరమాత్మ వచ్చి పావనంగా చేస్తారు. సగం సగం అని తప్పకుండా చెప్పాలి. బ్రహ్మ పగలు బ్రహ్మ రాత్రి అంటే సగం సగం కదా. జ్ఞానంతో పగలు వస్తుంది, అక్కడ అజ్ఞానం అనేది ఉండదు. భక్తి మార్గాన్ని అంధకార మార్గం అని అంటారు. దేవతలు పునర్జన్మలు తీసుకుంటూ తర్వాత అంధకారంలోకి వచ్చేస్తారు. అందుకే ఈ మెట్ల వరుస చూపించబడింది. మనుషులు ఏ విధంగా సతో రజో తమో గుణంలోకి వస్తున్నారు అన్నది తెలియచేయడానికి. ఇప్పుడు అందరిది శిథిలావస్థ ఉంది. బాబా వచ్చేది ట్రాన్స్ఫర్ చేయడం కోసం, అనగా మానవుల్ని దేవతలుగా చేయడం కోసము. దేవతలుగా ఉన్నప్పుడు ఆసురి గుణాలున్న మనుషులు లేరు అక్కడ. అందరూ దేవతలుగా ఉన్నప్పుడు ఆసురి గుణాలున్న మనుషులు లేరు. ఇప్పుడు ఈ ఆసురి గుణాలున్న వాళ్ళని
దైవీ గుణాలు ఉన్న వాళ్ళగా ఎలా తయారు చేయాలి? ఇప్పుడైతే అనేక ధర్మాలు ఉన్నాయి, అనేక మంది మనుషులు ఉన్నారు. మరి ఇంకా అక్కడ దుఃఖం అనే మాటే ఏమి ఉండదు. శాస్త్రాలలోనైతే చాలా పుక్కిడి పురాణాలు ఉన్నాయి. జన్మ జన్మాంతరాల నుండి అవే చదువుతూ వచ్చారు. బాబా అంటారు, ఇవన్నీ భక్తి మార్గం యొక్క శాస్త్రాలు. వాటితో నన్నెవరూ పొందలేరు. నేను స్వయంగా ఒకే ఒక్కసారి వచ్చి అందరికీ సద్గతి ఇస్తాను. ఇలాగ ఎవరు తిరిగింటికి వెళ్ళిపోలేరు. వాళ్ళకే వాళ్ళే బాబా వచ్చి సద్గతి ఇచ్చినప్పుడే వెళ్ళగలుగుతారు. చాలా ఓపికగా కూర్చొని జ్ఞానం వివరించాలి. హంగామా ఏమీ ఉండకూడదు. మనుషులకైతే వాళ్ళ అహంకారం ఉంటుంది కదా. సాధు సంతులతో పాటు ఫాలోవర్స్ కూడా ఉంటారు. ఒకవేళ ఎవరైనా సాధు మహాత్మలు జ్ఞానం వినడానికి ఆసక్తి చూపిస్తే వాళ్ళందరూ ఏమంటారు, వీళ్ళకు కూడా బ్రహ్మకుమారిల జాదు అంటుకుంది అని అంటారు కదా. వివేకం ఉన్నటువంటి మనుషులైతే ఇది ఆలోచించవలసిన విషయాలు అని అనుకుంటారు. మేళా ప్రదర్శనీలలో అనేక రకాల మంది మనుషులు వస్తారు. ప్రదర్శని మొదలైన వాటిలో ఎవరైనా వస్తే వాళ్ళకి చాలా ఓపికగా వివరించాలి. బాబా చాలా ఓర్పుతో వివరిస్తారు కదా. మనకి ఓపికగా వివరిస్తున్నారా బాబా? లేకపోతే ఏమన్నా కోప్పడుతున్నారా? ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తుంటే కూడా వినకపోతే కూడా ఎంత ఓపికగా చెప్తారు బాబా. మరి మనం ఎవరికైనా జ్ఞానం చెప్తే వాళ్ళు వెంటనే ఒప్పుకోకపోతే వాళ్ళ మీద మనకి విసుగు వచ్చేస్తూ ఉంటుంది. అలా కుదరదు, చాలా ఓపికగా చెప్పాలి జ్ఞానం ఎవరికైనా కూడా అంటున్నారు బాబా. చాలా గట్టిగా కూడా మాట్లాడకూడదు. ప్రదర్శనలోనైతే చాలామంది గుమికూడతారు కదా. అప్పుడు చెప్పండి, మీరు కొద్దిగా సమయం తీసుకొని ఏకాంతంగా వచ్చి అర్థం చేసుకుంటే మీకు రచయిత రచన యొక్క రహస్యము వివరిస్తాము అని చెప్పండి. రచన యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానము రచయిత అయిన తండ్రి మాత్రమే వివరించగలరు. మిగతా అందరూ నేతి నేతి అని చెప్పారు. వేరే ఏ మనుషులకి కూడా రచయిత గురించి రచన గురించి తెలియదు. జ్ఞానంతోనే సద్గతి అవుతుంది. ఆ తర్వాత జ్ఞానంతో అవసరం ఉండదు. సద్గతి వచ్చేసిన తర్వాత ఈ జ్ఞానము బాబా తప్ప వేరెవరు వివరించలేరు. అయితే జ్ఞానాన్ని వివరించడానికి కూడా ఎవరైనా పెద్ద వయసు వాళ్ళు ఉంటే వినేవాళ్ళు కూడా వీళ్ళు అనుభవి కదా అని వింటారు. తప్పకుండా సత్సంగాలు అవన్నీ వీళ్ళు కూడా చేసే ఉంటారు అని అనుకుంటారు. ఎవరైనా పిల్లలు వివరించారనుకోండి, వీళ్ళకేం తెలుసు అని అంటారు. మరి ఆ విధంగా పెద్ద వయసు వాళ్ళదైతే ఎక్కువ ప్రభావం వస్తుంది. బాబా ఒక్కసారి వచ్చి ఈ జ్ఞానాన్ని వివరిస్తారు. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా చేస్తారు. మాతలు కూర్చొని వివరిస్తే కూడా చాలా సంతోషిస్తారు. జ్ఞానసాగరుడైన తండ్రి జ్ఞాన కలశము మాతలకు ఇచ్చారు. మరి మేము ఇతరులకు కూడా జ్ఞానాన్ని పంచుతున్నాము అని చెప్పండి. చాలా నమ్రతగా మాట్లాడాలి. శివుడే జ్ఞానసాగరుడు, ఆయనే మాకు జ్ఞానం చెప్తున్నారు అని. మాతల ద్వారా ముక్తి, జీవన్ముక్తి యొక్క ద్వారాలు తెరుస్తాను అని అంటున్నారు. వేరెవరు కూడా తెరవలేరు. ఇప్పుడు మనము పరమాత్మ ద్వారా చదువుకుంటున్నాము. మనకెవరు మనుషులు చదివించడం లేదు. జ్ఞానసాగరుడు ఒకే ఒక పరంపిత పరమాత్మ. మిగతా అందరూ భక్తి సాగర్లు. భక్తి యొక్క అథారిటీ మీరు, జ్ఞానం యొక్క అథారిటీ కాదు అని చెప్పాలి. జ్ఞానం యొక్క అథారిటీ అయితే నేను ఒక్కడనే అంటున్నారు బాబా. మహిమ కూడా ఆ ఒక్కడనే అందరూ చేస్తూ ఉంటారు. జ్ఞానసాగరుడు అని ఎవరిని అంటారు? మనుషుల్లా? పరమాత్మని కదా. ఆయనే ఉన్నతోన్నతమైన వాడు. మనం ఆయన్నే అంగీకరిస్తాము. ఆయన మనకి బ్రహ్మ తను ద్వారా చదివిస్తున్నారు. అందుకే బ్రహ్మ కుమారి కుమారులని చెప్పబడుతున్నారు. ఆ విధంగా
చాలా మధురంగా కూర్చొని జ్ఞానం వివరించండి. చాలా ప్రశ్నలు వేస్తారు. మొట్టమొదట బాబా పైన నిశ్చయము ఏర్పరచాలి. పరమాత్మ అవతరించరు, నిరాకారుడు, కర్తవ్యం చేస్తున్నారు, ఈ విషయంలో నిశ్చయం ఏర్పరచాలి. మొదట మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోండి, రచయిత పరమాత్మ తండ్రి కదా, ఆయనేనా కాదా అని అర్థం చేసుకోండి అని. అందరికీ రచయిత ఒకే ఒక శివ్ బాబా. ఆయనే జ్ఞానసాగరుడు, తండ్రి, టీచరు, సద్గురు కూడాను. మొదటైతే నిశ్చయం ఉండాలి. రచయిత బాబా రచన యొక్క ఆది మధ్యంత జ్ఞానాన్ని ఇస్తున్నారు అని ఆయనే మనకి వివరిస్తున్నారు. ఆయన తప్పకుండా మనకి రైట్ విషయమే చెప్తారు కదా, రాంగ్ ఎందుకు చెప్తారు? ఆయనకు పని ఏంటి? పరమాత్మ జ్ఞానసాగరుడు వివరిస్తున్నారు అంటే ఏం చెప్తారు? రైటా రాంగా? రైటే చెప్తారు. ఇంకా అప్పుడు ప్రశ్న అనేది రావడానికి వచ్చే ఛాన్సే లేదు. బాబా జ్ఞానం యొక్క ప్రతి పాయింట్ని ఎంత రీజన్గా చెప్తారంటే అసలు అందరూ కరెక్ట్గా అర్థం చేసుకుంటే అందులో ఏ ఒక్క ప్రశ్న కూడా వచ్చే అవకాశమే లేదు. బాబా సంగమ యుగంలోనే అవతరిస్తారు. కేవలము నన్ను ఒక్కడిని స్మృతి చేస్తే పాపాలు భస్మం అవుతాయి అని చెప్తారు. ఆయన ఏమంటారంటే నా పని పతితుల్ని పావనంగా చేయడం. ఇప్పుడు తమో ప్రధాన ప్రపంచం ఉంది. పతిత పావనుడైన తండ్రి లేకుండా ఎవ్వరికీ జీవన్ముక్తి అనేది దొరకదు. అందరూ గంగా స్నానాలు చేయడానికి వెళ్తారు అంటే అందరూ పతితులు అయ్యారనే కదా. నేనేమి గంగా స్నానం చేయమని అనడం లేదు. నేను చెప్తాను, నన్నొక్కడనే స్మృతి చెయ్యండి. నేను మీ అందరికీ, ప్రేయసులందరికీ ప్రియుణ్ణి, ప్రియమైన వాణ్ణి. ఆ ఒకే ఒక ప్రియమైన తండ్రిని అందరూ స్మృతి చేస్తున్నారు కదా, స్మృతి చేస్తారు కదా. రచయిత యొక్క రచన యొక్క క్రియేటరు ఒక్క తండ్రియే. ఈ రచనకు అంతటికి క్రియేటర్ ఎవరు? ఒక తండ్రియే. ఆయన అంటున్నారు, దేహి అభిమాని అయ్యి నన్ను స్మృతి చేసినట్లయితే యోగాగ్నితో వికర్మలు వినాశనం అవుతాయి. ఈ యోగము బాబాయే ఇప్పుడు నేర్పిస్తున్నారు. ఈ పాత ప్రపంచం ఇప్పుడు మారుతూ ఉంది, వినాశనం ఎదురుగా ఉంది. ఇప్పుడు మనము దేవతలు అవుతున్నాము. బాబా ఎంత సహజంగా వివరిస్తున్నారు. బాబా ముందు మీరు వింటున్నారు కానీ ఏకీరసంగా లేరు. అంటే అందరూ ఒకేలాగా వినడం లేదు, అర్థం చేసుకోవడం లేదు. భక్తి మార్గంలో కూడా ఆ విధంగానే జరుగుతుంది. రోజంతా వేస్ట్ అయిపోతుంది. మిగతా సమయం నిర్ణయించుకున్న సమయంలో కూడా బుద్ధి అటు ఇటు భ్రమిస్తూ ఉంటుంది. రోజంతా ఎలాగా అటు ఇటు వెళ్తుంది. నిర్ధారిత సమయంలో కూర్చుంటే కూడా భగవంతుడిని తలుసుకోవాలని అప్పుడు కూడా బుద్ధి భ్రమిస్తూ ఉంటుంది. రోజంతా భ్రమించింది కూర్చున్నప్పుడు స్థిరం అవుద్దా? అవ్వదు కదా. అందరికీ అలాగే జరుగుతుంటుంది. మాయ ఉంది కదా, మాయ లేకపోతే ఏ గొడవ లేదు. ఇలాంటి టైంలో కూడా మీకు ఏదో ఒకటి తీసుకొస్తుంది మాయ. వస్తుందా ఏమన్నా మాయ? మీకు ఎవరికన్నా మాయ వస్తుందా? బాబాని స్మృతి చేయడంలో బుద్ధిని నిలవనీయకుండా అటు ఇటు పోయేలాగా ఏమైనా తీసుకొస్తుందా మాయ? తలనొప్పి తీసుకొస్తుంది, గొంతు నొప్పి తీసుకొస్తుంది, కాళ్ళ నొప్పులు తీసుకొస్తుంది. మరి మాయకి ఏం ఛాన్స్ కనిపించట్లేదు మీకు ఎలా సతాయించాలని కదా. మాయ కదా అంటున్నారు బాబా. బుద్ధి అటు ఇటు భ్రమిస్తూ ఉంటుంది. కొందరు పిల్లలు బాబా ముందు కూర్చొని ధ్యానంలోకి వెళ్ళిపోతారు. అది కూడా టైం వేస్టే. బాబాని స్మృతి చేయకుండా ఎటో లోకంలో వెళ్ళిపోతే ఏం లాభం? సంపాదన అయితే ఏమీ జరగదు కదా దానివల్ల. బాబా అయితే అంటారు, మీరు నా స్మృతిలో ఉండండి, దానివల్ల వికర్మలు వినాశనం అవుతాయి. ధ్యానంలోకి వెళ్ళడం వల్ల బుద్ధి బాబా వైపేమీ ఉండదు. వింటున్నారా? ఈ విషయాలన్నిట్లోనూ చాలా గడబడి ఉంది. మీరైతే కళ్ళు మూసుకొని కూడా కూర్చోకూడదు.
బాబా స్మృతిలో కూర్చోవాలి కదా. కళ్ళు తెరవడానికి భయం ఎందుకు? ఆరాంగా కళ్ళు తెరిచి బాబాని స్మృతి చేయండి. బుద్ధిలో ఒకే ఒక్క ప్రియుడు స్మృతి ఉండాలి. కళ్ళు మూసుకొని కూర్చోవడం ఇది రూల్ కాదు. మీరేం చేస్తున్నారు? యోగంలో బాబా స్మృతిలో కళ్ళు మూసుకొని కూర్చుంటున్నారా, కళ్ళు తెరిచి కూర్చుంటున్నారా? కొంతమంది మురళి వినేటప్పుడు కూడా కళ్ళు మూసుకుంటున్నారా? యోగంలో అయితే అస్సలు కళ్ళు మూసుకోవడం రూల్ లేదంటున్నారు బాబా. బాబా అంటారు స్మృతిలో కూర్చోండి. కళ్ళు మూసుకొని కూర్చోమని చెప్పాను నేను? చెప్పలేదు కదా. కళ్ళు మూసుకొని తల దించుకుంటే బాబాని ఎలా చూస్తారు అంటున్నారు. వింటున్నారా మాతలు? కళ్ళు మూసుకొని తల దించుకుంటే బాబాని ఎలా చూస్తారు? కళ్ళు ఎప్పుడు మూసుకోకూడదు. కళ్ళు మూసుకుంటున్నారంటే ఏదో పప్పులో నల్లగా ఉందని అర్థం. తేడా ఉంది ఎక్కడో. వేరెవరినన్నా తలుసుకుంటుంటారు మీరు, అందుకనే మీరు కళ్ళు మూసుకొని తలదించుకుంటున్నారు. బాబా అయితే అంటారు, వేరే ఏ మిత్రులు సంబంధికులు వాళ్ళని కానీ స్మృతి చేశారా, మీరు బాబాకి సత్యమైన ప్రేయసులు కాదు. అర్థమైందా? ఎవరన్నా మిత్రులు సంబంధికుల్ని స్మృతి చేశారా, మీరు సత్యమైన ప్రేయసులు కాదు. ఇంకా ఇలాంటప్పుడు కూడా బాబా అన్నిటి నుండి వదిలిపించేసి కూర్చోబెట్టినా కూడా ఇంకా నేను మిత్రులు సంబంధికులే తలుస్తానంటే మీ కర్మ. ఇంతకంటే మంచి అవకాశం బాబా ఎప్పుడు ఇవ్వరు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరూ రాలేదని అనరు, వస్తామని అనరు. మీరు ఎవరి కోసం ఏం చేయవలసిన పని లేదు. మీకు ఆరాంగా టైం ఇచ్చారు బాబా. స్మృతి చేయండి. ఇప్పుడు చేయకపోతే ఇంకా కర్మే అంతే. ఇంకా కొంతమందికి సంస్కారం అయిపోయి ఉంటుంది, వాళ్ళని వీళ్ళని తలుస్తూ ఉండడం, మిత్రులు సంబంధికులందరినీ. ఏం చేస్తారు? ఇప్పుడు ఇంత బాబా మంచి అవకాశం ఇచ్చినా మళ్ళీ కూర్చొని వాళ్ళని వీళ్ళని తలుస్తూ ఉంటారు. మీరు సత్యమైన ప్రేయసులు కాదు మిత్రులు సంబంధికుల్ని తలుస్తే. సత్యమైన ప్రేయసులు అయితేనే మీరు ఉన్నత పదవి పొందుతారు. కానీ చాలా మధురంగా తయారవ్వాలి. వాతావరణం కూడా చాలా మధురంగా ఉండాలి. ఏమి ధ్వని గొడవ ఉండకూడదు. ఎవరైనా వచ్చినా కూడా చాలా మధురంగా ఎంత బాగా మాట్లాడుతున్నారని అనిపించాలి. చాలా సైలెన్స్ ఉండాలి. ఏ మాత్రము గొడవలు దెబ్బలాటలు ఉండకూడదు. లేకపోతే తండ్రిని, టీచర్ని, గురువుని, ముగ్గురిని నింద చేయించినట్లే. గొడవలు దెబ్బలాటలు పెట్టుకుంటే ఏం చేసినట్టు? తండ్రిని, టీచర్ని, సద్గురువుని నింద చేయించినట్లు. వాళ్ళకి చాలా తక్కువ పదవి వస్తుంది. అందుకే పిల్లలకి ఇప్పుడు జ్ఞానం దొరుకుతుంది కదా. బాబా అంటారు, నేను మిమ్మల్ని ఉన్నత పదవి ఇప్పించడానికి చదివిస్తున్నాను. చదువుకొని వేరే వాళ్ళని కూడా చదివించాలి. మీకు కూడా అర్థమవుతుంది కదా. ప్రజల్ని తయారు చేయకపోతే ఏమవుతారు? యోగం కూడా లేదు, జ్ఞానం కూడా లేదు. మరి తప్పకుండా చదువుకున్న వాళ్ళ దగ్గర వెళ్ళి చాకరీ చేయండి. చేయాల్సే వస్తుంది. స్వయాన్ని చూసుకోవాలి. చూసుకోమంటున్నారు బాబా. ఏం చూసుకోవాలి? ఈ సమయంలో ఫెయిల్ అయితే, తక్కువ పదవి పొందితే కల్పకల్పాంతరము నాకు తక్కువ పదవి వస్తుంది అని చూసుకోండి. బాబా పని అయితే వివరించడము. అర్థం చేసుకోకపోతే మీ పదవి మీరు భ్రష్టం చేసుకుంటారు. ఎవరికి ఎలా వివరించాలి జ్ఞానం అన్నది కూడా బాబాయే వివరిస్తూ ఉన్నారు. ఎంత తక్కువగా నెమ్మదిగా మాట్లాడితే అంత మంచిది. బాబా సర్వీస్ చేసేవాళ్ళని చాలా మహిమ చేస్తారు. మరి అలాంటి వాళ్ళు బాబా హృదయంలో స్థానం పొందుతారు. సర్వీస్ వల్లనే కదా మనసులు గెలుచుకుంటారు. స్మృతి యాత్ర కూడా తప్పకుండా కావాలి. అప్పుడే సతోప్రధానం అవ్వగలరు. ఎక్కువగా శిక్షలు అనుభవిస్తే పదవి తగ్గిపోతుంది. ఏమైనా మరి వికర్మలు అవి ఇవి చేస్తుంటే శిక్షలు ఉంటాయి కదా.
జ్ఞానం తెలిసి కూడాను వికర్మలు చేస్తే అప్పుడు పదవి కూడా తగ్గిపోతుంది. పాపాలు భస్మం అవ్వకపోతే చాలా శిక్షలు అనుభవించవలసి వస్తుంది. వికర్మలు చేస్తేనే కాదు, అనేక జన్మల నుంచి ఉన్న పాపాలని భస్మం చేసుకోకపోతే శిక్షలు ఎక్కువగా అనుభవించవలసి వస్తుంది. పదవి కూడా తగ్గిపోతుంది. మరి పాపాలు ఎలా భస్మం అవుతాయి? బాబా స్మృతితో. ఎంత బాబా స్మృతిలో ఉంటే అంత వికర్మలు భస్మం అవుతాయి. అలాంటి వాళ్ళకి చాలా నష్టం వస్తుంది. ఇది కూడా వ్యాపారం కదా. యోగం చేసి పాపాలు భస్మం చేసుకోకపోతే శిక్షలు పడతాయి, పదవి పోతుంది, బోడు నష్టం. నష్టంలోకి వెళ్ళకూడదు కదా. దైవీ గుణాలు ధారణ చెయ్యండి, ఉన్నతంగా కూడా తయారవ్వాలి. బాబా ఉన్నతి కోసము రకరకాల విషయాలు చెప్తూ ఉంటారు. మరి ఎవరు చేస్తే వాళ్ళే పొందుతారు. ఆయన ఏం చేస్తారు? మనమే చేయాలి. మీరు దేవభూమిలో ఉండేవాళ్ళుగా అవ్వాలంటే గుణాలు కూడా ఆ విధంగా ధారణ చెయ్యాలి. अच्छा, मीठे मीठे सिक्किला दे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. मीठे मीठे रूहानी बाप दादा को रूहानी बच्चों की याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा पॉइंट्स. फर्स्ट पॉइंट, ఎవరితోనైనా చాలా నమ్రతగా ఓర్పుగా మాట్లాడాలి. మాటలు చాలా మధురంగా ఉండాలి. సైలెన్స్ యొక్క వాతావరణం ఉండాలి. ఎటువంటి ధ్వని ఉండకూడదు. అప్పుడే సర్వీస్లో సఫలత వస్తుంది. రెండో పాయింట్, సత్యమైన ప్రేయసి అయ్యి ప్రియుణ్ణి స్మృతి చెయ్యాలి. స్మృతిలో కూర్చున్నప్పుడు ఎప్పుడు కళ్ళు మూసుకొని తలదించుకొని కూర్చోకూడదు. వింటున్నారా? ఏం చెప్తున్నారు? బాబా స్మృతిలో కూర్చున్నప్పుడు ఎప్పుడు కూడా కళ్ళు మూసుకొని తలదించుకొని కూర్చోకూడదు. దేహి అభిమాని అయ్యి ఉండాలి. వరదానం, విశాల బుద్ధి ద్వారా సంఘటన యొక్క శక్తిని పెంచేవాళ్ళుగా సఫలతా స్వరూపులు అవ్వండి. సంఘటన శక్తిని పెంచడము ఇది బ్రాహ్మణ జీవితం యొక్క మొట్టమొదటి శ్రేష్ఠ కార్యము. సంఘటిత శక్తిని పెంచడం అంటే అందరిలోనూ ఐక్యత ప్రేమ పెరిగేలాగా చేయడమే సంఘటిత శక్తిని పెంచడం కదా. దానికోసము ఏదైనా విషయాన్ని ఎక్కువగా వెరిఫై చేస్తారు. इसके लिए जब कोई भी बात मेजॉरिटी वेरीफाई करते हैं तो जहाँ मेजॉरिटी वहाँ मैं, यही है संगठन की शक्ति को बढ़ाना. అంటే సంఘటిత శక్తిని పెంచడము బ్రాహ్మణ జీవితంలోని మొట్టమొదటి శ్రేష్ఠ కార్యము. దానికోసం ఏం చేయాలంటే ఎక్కువ మంది ఏ విషయాన్ని ఓకే చేస్తారో నేను కూడా అందులోనే సరే అనాలి. ఇదే సంఘటిత శక్తిని పెంచడం. అందరూ ఒకటంటే నేనొక్కరు ఒకటి, ఇంకొకటి ఊరందరిది ఒక దారి, నాదొక్కడిది ఒక దారి అన్నట్టు నడవకూడదు. इसमें यह बड़ाई नहीं दिखाओ कि मेरा विचार तो बहुत अच्छा है, నా అభిప్రాయం చాలా గొప్పగా ఉంది అని గొప్ప బడాయి ఏం చూపించకండి. అందరూ ఏం చెప్తారో అదే మీరు కూడా ఓకే చేయండి. उस समय अपने विचार त्यागने भी पड़े तो त्याग में भी भाग्य है. సరే, అందరు కలిసి ఒక అభిప్రాయం చెప్పారు, మన అభిప్రాయం చాలా గొప్పదైతే కూడా బడాయి చేయకండి. ఆ సమయంలో మన అభిప్రాయాన్ని వదిలేయడం కూడా, ఆ త్యాగంలో కూడా భాగ్యం ఉంటుంది. దానివల్లనే మీరు సఫలతా స్వరూపులు అవుతారు, సమీప సంబంధంలోకి వస్తారు. స్లోగన్, సర్వసిద్ధులు పొందడానికి మనసు యొక్క ఏకాగ్రతని పెంచండి. ఓం శాంతి. అందరూ అన్నయ్యలు అక్కయ్యలు ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. ఏంటంటే ఇప్పుడు బాబా మనకి ఒక సమయాన్ని అవకాశాన్ని ఇచ్చారు.
ఈ అవకాశము ఇప్పుడే దొరికింది. మళ్ళీ తర్వాత ఏమైనా కావాలంటే కూడా దొరుకుతుందో లేదో. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మన ముందు ఏది ఉందో దాని విలువ తెలుసుకోం. అది అయిపోయిన తర్వాత మళ్ళీ అది కావాలంటాం. ఈ సమయం అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ బాబా నాకు కొద్దిగా టైం ఇవ్వు బాబా, ఇంతకు ముందంతానేమో టైం లేదని చెప్పారు. ఇప్పుడేమో బాబా టైం ఇస్తేనేమో దీని విలువ తెలుసుకోరు. ఇలాంటి టైం మీకు మళ్ళీ దొరకదు. అన్ని పనుల నుండి ఫ్రీ చేసి, అన్ని చింతల నుండి ఫ్రీ చేసి బాబా మిమ్మల్ని కూర్చోబెట్టారు తపస్య పెంచుకోండి అని. ఇప్పుడు కానీ ఆ పని చేయకపోతే తర్వాత మీరు ఎంత వేడుకున్నా కూడా ఈ సమయము దొరకదు. అందుకని అందరూ బ్రాహ్మణ ఆత్మలు దయచేసి ఇప్పుడున్న సమయము బాబా ఇచ్చిన అవకాశం యొక్క విలువ తెలుసుకొని ఈ సమయాన్ని సఫలం చేస్తే మీరు కూడా సఫలతామూర్తులు అవుతారు. వీలైనంత వరకు మురళి రివైజ్ చేసుకోండి, అవ్యక్తవాణిలు చదువుకోండి. ఎందుకంటే అందరూ చాలా ఎక్కువసేపు కూర్చొని ఏం యోగం చేసేలేరు కదా. 8 గంటల యోగం అంటే అందరు ఎక్కడ కూర్చోగలుగుతారు? మురళి చదువుకోవడం కూడా యోగమే, పర్వాలేదు. సంతోష్ దీది మొన్న చెప్పారు కదా, మీరు నడుస్తూ తిరుగుతూ కూడా నేను శాంతి దూత అనే స్మృతిలో ఉండండి, నడుస్తూ తిరుగుతూ కూడా శాంతి యొక్క వైబ్రేషన్స్ వ్యాపింప చేయండి అని. కనీసం మీరు ఒక 4 గంటలు 3 గంటలు కూర్చొని యోగం చేయండి. ఉదయం 2 గంటలు, సాయంకాలం 2 గంటలు. కానీ మిగతా సమయంలోనైతే నడుస్తూ తిరుగుతూ లైట్ హౌస్, శాంతి దూత, ఫరిష్తా అని స్మృతిలో ఉండండి. అవకాశం ఉంటే మురళి రివైజ్ చేసుకోండి. దీనివల్ల మీకు చాలా ఉన్నతి అవుతుంది. తర్వాత మీ ఇష్టం. మరి ఏదైనా చేతిలో ఉన్న విలువైన అవకాశాన్ని పోగొట్టుకుంటే తర్వాత ఎంత పశ్చాత్తాప పడినా లాభం లేదు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు పిలవరు, మీ దగ్గరికి ఎవరు రారు, ఎంత ఫ్రీగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఆ విషయం ఈ విషయం అని దేని గురించి గుర్తు చేయకుండా చక్కగా చదువు, యోగము, దీని మీదే శ్రద్ధ పెట్టండి. ఎవరన్నా మనకి వెనకాల నుంచి చెప్తుంటే చేస్తాము అన్న సమయం పోయింది. ఇప్పుడు మీరందరూ మీ ఇళ్లలోనే ఒక్కొక్కరే ఉన్నారు. ఎవరెవరు బాబా పిల్లలు ఉంటే మీకు మీరే గైడ్ చేసుకొని మేము ఇలా ఈ టైంలో మురళి చదువుకుంటాం, ఈ టైంలో రివైజ్ చేసుకుంటాం, ఈ టైంలో యోగం చేసుకుంటాం, ఇప్పుడు ఈ స్వమాన్ని ఇప్పుడు అది అని మీరే గైడెన్స్ ఇచ్చుకొని మీరే పురుషార్థం చెయ్యాలి. అక్కయ్యలు చెప్తారు అప్పుడు చేస్తామని అనేది కూడా లేదు. ఇంకా మీకు మీరే ఇంటి దగ్గర ఉండి మీకు మీరే ప్రోగ్రామ్ తయారు చేసుకొని మీకు మీరే ప్లాన్ తయారు చేసుకొని పురుషార్థము యోగము పెంచుకోవాలి. రోజు ఒక స్వమాన్ మీరే తీసుకోండి. ఎవరు వచ్చిస్తారు? మీకు ఏది అవసరం అనిపిస్తుందో అదే స్వమాన్ తీసుకోండి. ఇదే అని అందరికీ ఒకటే అని రుద్దాలని ఏముంది? అందుకని రోజు ఒక స్వమాన్ తీసుకోండి, రోజు ఒక అభ్యాసం చేయండి. ఇది మాత్రం బాగా అటెన్షన్ పెట్టండి. బాబా చెప్పారు మీరు నిరాకారి స్వరూపము, ఫరిష్తా స్వరూపము, ఈ రెండిటిది రోజుకి 12 సార్లు అభ్యాసం చెయ్యండి అని. మరి 5 స్వరూపాల గురించి కూడా చెప్పారు. రోజుకి కనీసం 6 సార్లన్నా చెయ్యండి అని. మరి ఏం చేస్తారు? ఈ సమయం కోసమే బాబా ముందుగా సైగ చేసి ఉంటారు. ఇలాంటి సమయం పిల్లలకి దొరుకుతుంది, అందుకే ఈ అభ్యాసాలు చేస్తూ ఉంటే వీళ్ళ సమయం సఫలం అవుతుందని ముందుగానే సైగ చేశారు, బాబా చెప్పారు. అందుకని ఆ రకంగా ఇవన్నీ అభ్యాసాలు చేస్తూ బాబా మాటని పాలన చేశామన్న ఆజ్ఞాకారిగా కూడా రుజువు చేసుకోండి. ఓం శాంతి. జీవనప్రదాతా జ్ఞానం ప్రదీపా ఈ బ్రతుకంత నీకై సమర్పింతునయ్యా. జీవనప్రదాతా జ్ఞానం ప్రదీపా ఈ బ్రతుకంత నీకై సమర్పింతునయ్యా. నా ప్రాణానికన్నా
శాంతులన్నీ తృణప్రాయమేను నా సంకల్ప శంఖము పూరింతు నీకై నాశ విశ్వామిత్ర